ఇంతకుముందు మనం సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు వీటి గురించి మనం అనుకున్నాం కదా. ఈ కర్మ సిద్ధాంతం అనేది మన వాళ్ళంతా కూడా నమ్ముతాం అది. కానీ అసలు ఎప్పుడో తను చేశాడో చేయలేదో కూడా తెలియనటువంటి కర్మలు, ఆ కర్మల ప్రకారం ఇప్పుడు నడుచుకోవడం అసలు ఏంటి ఇదంతానంటే, అది నిజంగానే కర్మ సిద్ధాంతం ఉన్నదా, లేదంటే కర్మల వల్లనే మనం ఈ విధంగా ముందుకు నడుస్తున్నామా, కర్మలే మనం నడిపిస్తున్నాయా? అసలు వాడు చేసాడో లేదో కూడా వాడికి తెలియదు కదా. ఇప్పుడు మిగతా మతాల్లో ఉన్నట్టుగా బైబిల్ లేకపోతే ఖురాన్ ప్రత్యేకమైన గ్రంథం మనకు లేదు. మనకి ప్రత్యేకమైన ఏదో వేదాల్లో ఉన్నాయి, అనేకం ఉన్నాయి, అందులో తర్వాత అనేక గ్రంథాలు అని ప్రత్యేకంగా ఈ కర్మ దాని గురించి ఎక్కువగా భగవద్గీతలో గురించి చెప్పి ఉంది. కర్మ అనేది దానికి చాలా వివరణ ఉంది అందులో భగవద్గీతలో. ఇది సింపుల్ లాజిక్. అసలు కర్మ అంటే ఏమిటి? యాక్షన్. అది భౌతికంగానే అక్కర్లేదు, మానసికమైన కూడా కర్మే. సో అసలు కర్మ జరగకుండా ఉండడం అని ప్రశ్న లేదు. కర్మ జరుగుతూనే ఉంటుంది. అది ఎవరు, అది మొత్తం అనంత విశ్వంలో జరిగేటువంటిది ఒక ఇది. సో ఈ కర్మ చేసే అది అలాగా జరుగుతూనే ఉంటుంది. అది దానికి కర్మ అన్న తర్వాత ఫలితం ఉండకుండా ఉండదు. ఒక పని చేసిన తర్వాత ఫలితం వచ్చి తీరుతుంది. సో నువ్వు అనేక కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కొన్ని అప్పుడే అనుభవిస్తున్నావు, కొన్ని ఎక్యుములేట్ అవుతున్నాయి. ఎవరినో తిట్టావు, అయిపోయింది అది, కానీ మన లోపల ఉంది అది ఎక్కడో వచ్చి వాడు ఎప్పుడో కనపడి మళ్ళీ తిరగబడేది చేశాడు. సో అది అవదు. అతను ఎవరో అడిగాడు, నేను ఎప్పుడో చేసిన ఏ జన్మలోనూ ఎప్పుడో వచ్చి నాకు తెలియకుండా ఏం చేశానో తెలియదు, ఇప్పుడు నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నేను ఎందుకు అనుభవించాను, నాకు ఏం చేశానో నాకు తెలియకుండా నేను ఇప్పుడు ఎందుకు సఫర్ అవ్వాలి అని అంటాడు. చాలా లాజికల్ క్వశ్చన్ అది. వాడు ఎవడో అంటాడు చెప్పి కొట్టారా అంట. అది ఓకే వేసావు పనిష్మెంట్, ఏం చేశాను నేను, అది ఎవరు చెప్పట్లేదు. మరి వాడు పుట్టేటప్పుడే పాపం వాడు కాలు లేకుండా పుట్టాడు అనుకుందాం. ఏంటి మరి నువ్వు అని మామూలుగా వాడు అందరూ వరకు ఎప్పుడో చేసుకున్నాడు కర్మ. కానీ ఒకటి ఎవరో చెప్పారు, ఒరే అబ్బాయి నువ్వు గత జన్మలో వాడు ఎవడో అమాయకుడు కాలు నరికేసేవరా, నీవు చేత నీకు ఇప్పుడు లేకుండా పుట్టావు అన్నాడు అనుకో. అది నిజమాబద్ధం తెలియదు నీకు, నువ్వు నమ్ముతావా? అది ఎవరు చెప్పలేరు నీ సామె. అంటే ఇప్పుడు దీనికి కారణం ఎవరు చెప్పలేరు. కానీ సత్యం ఏమిటి? నీ కారు లేకపోవడం, ఇది ఫ్యాక్ట్. సో నువ్వు జీతం గడపాలి, నువ్వు దీంతో గడుపు. సో అది నీకు ఎలా వచ్చేది తెలియదు. అంచేది ఇది యాక్సెప్ట్ చేయి. వాళ్ళు దానికి అదిగా అంటారు కదా, సంఖ్యలు చేతికి సంఖ్యలు పడ్డాడు, ఇది ఎలా వచ్చాయి సంఖ్యలు, అసలు ఎవడేసాడు అని టైం వేస్ట్ చేయడం కంటే ముందు వీటిని భద్రకొట్టడం ఎలాగో ఆలోచించరా అన్నాడు. అంచేత కర్మ సిద్ధాంతం నువ్వు చేయవలసిన ఏంటంటే కర్మ చేయకుండా ఉండలేవు, దాని ఫలితం కూడా తప్పదు. కొన్ని ఫలితాల వల్ల ఆనందం వస్తుంది, కొన్ని ఫలితాల వల్ల బాధ కలుగుతుంది. సో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం కుదరదు. ఈ కర్మ చేసే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను ఎవరైనా చెప్పగలరా? ఎవడైనా ఎప్పుడూ నీ పలానా కర్మకి పలానా ఫలితం పొందుతాను అని ఎవడైనా చెప్పగలరా? లేదు. సో ఏదో ఒక అదృశ్య శక్తి నియంత్రణతోటి నీ కర్మలకి నువ్వు చేస్తున్నావు, దాని ఫలితాలు వస్తున్నాయి, కొన్ని చెడ్డ వస్తున్నాయి, కొన్ని మంచి వస్తున్నాయి, నువ్వు తప్పట్లేదు. కానీ ఇందులో మార్గం ఏమిటి? ఇందులోంచే మనం ఏదైనా సులువైన మార్గం ఉంది, అదే చెప్పండి, అదే శరణాగతి అని చెప్పాం. అబ్బాయి నువ్వు కర్మ చేయకుండా ఎలాగ ఉండలేవు, చెయ్యి. కానీ చిన్న విశ్లేషణ చేసుకో. నమ్మకం వద్దన ఏదో గత జన్మ నమ్మద్దు. నువ్వే ప్రశ్నించుకో, నీకు ఆలోచన వస్తుందా, నువ్వు తెచ్చుకుంటున్నావా? కర్మకి ముందు ఆలోచన లేకుండా కర్మ లేదు. సింపుల్ లాజిక్. సో ఆలోచన వస్తుందా, తెచ్చుకుంటున్నావా? వస్తుంది. అది నువ్వు ఊపిరి ఎలా పీలుస్తున్నావో కాన్షియస్గా కాకుండా ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి అంటే ఆ వాసనలు పూర్వజన్మలు వెళ్ళకు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వస్తుంది. అది మాత్రం కరెక్ట్. నువ్వు తెచ్చుకోవట్లేదు. అది ఏదో అదృశ్య శక్తిను, పరమాత్మలో శక్తిను ఏదో పేరు పెట్టు. నిన్ను నువ్వు నిందించుకోక్కర్లేదు. అది ఏదో పూర్వజన్మలో నేర్చేసి నువ్వు తెచ్చుకోవట్లేదు. సో ఆ ఏ చర్య చేసావో ఆ యాక్షన్ నీది కాదు అంటే
ఎందుకంటే నేను నీది కాదు అంటే నేను మర్డర్ చేస్తానంటే జైల్లో పెడతా. జైల్లో పెట్టిన అవతల వాడిది కూడా అది, అప్పుడు అది కూడా దానికి కూడా అప్లై చేస్తాం. నువ్వు వాడిని ఎవడో కొడతానంటే వాడు తిరగబడి కొడతాడు. అది వితండ వాదన. దానికోసం అప్లై చేయకు దీన్ని. ఫస్ట్ని నువ్వు కర్తవు కాదు. వచ్చిన ఫలితాన్ని నువ్వు స్వీకరించు. ఫలితాన్ని స్వీకరించడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే నీకు ఏదో ఏదో చెడ్డ జరిగింది, భగవాన్ నిర్ణయించాడు, నేను కాదు ఆయన చేయించాడు నా చేత అని నమ్మేవు. అమ్మడం వల్ల ఏమవుతుందంటే నీకు ఇందులో ఉన్న బాధ తగ్గిపోతుంది. పెయిన్ ఆయన చేయించాడు, ఎందుకు చేసాడు మనకు తెలియదు. ఓకే, ఇంకా ఇప్పుడు ఒకటండి, బాధ అంటే గుర్తు రావడమే. సింపుల్. ఎన్ని మాటలు గుర్తొస్తే అంత బాధపడతావు. గుర్తు రావడం ఆగిపోతే, ఇది గుర్తు రావడం ఆగిపోవడానికి మంత్రం ఏమిటి? నేను కర్తన కాదు, పరమాత్మ చేయించాడు. దీనికి లాజిక్ కూడా చెప్పాం కదా నీకు. ఎక్కడి నుంచి వస్తుంది ఏమి? ఎందుకంటే నీకు ఆలోచనలు గతంలో వాసనలు కూడా నువ్వు కారణం. ఇప్పుడే చెప్తాను నేను, గతంలో కూడా నువ్వు కారణం కాదు. ఎందుకు ఎలాగా చెప్పు? నువ్వు నీకు వచ్చే ఆలోచనలు మీ డిఎన్ఏ, నీ కొంతమంది డిప్రెషన్ ఆలోచనలు అన్నీ తల్లిదండ్రులు జీన్స్ నుంచి వస్తాయి. నువ్వు ఎవరికి పుట్టాలో నీ ఛాయిస్ ఏమైనా లేదే. సో నువ్వు మీ నాన్న ఎక్కడ ఉద్యోగం చేస్తే నువ్వు అక్కడ పెరిగావు, ఏ స్కూల్లో వేస్తే ఆ స్కూల్లో చదివావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? సో ఈ చేరినవన్నీ కూడా అన్నీ ఎక్కడ నువ్వు లేవు. ఎవరైనా సరే విశ్లేషించుకుంటే ఆ ఆలోచన లోపల నుంచి వస్తుంది, మనకు తెలియదు ఎందుకు వస్తుంది అంటే నువ్వు యాక్సెప్ట్ చేసేయి. సో సీక్రెట్ ఏంటంటే, నీ కర్మ సిద్ధాంతంలో సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఏది చేయదలుచున్నావో అది చెయ్యి. మళ్ళీ ఇక్కడేమి నువ్వేం మంచిది అనుకున్నావా చెడ్డదనుకున్నా విశ్లేషణ చేసుకోకుండా చేస్తాడు. చేసి మర్డర్ చేసేవాడు కూడా వాడి లాజిక్ వాడుకుంటుంది. నువ్వు చేసేది చేసేయి, మనస్ఫూర్తిగా నువ్వు చేయదలుచుకున్నది ఫ్రీడమ్ ఉందని కూడా చెయ్యి. కానీ ఫలితం వచ్చినప్పుడు స్వీకరించు, పరమాత్మ నిర్ణయం స్వీకరించు. ఎప్పుడు స్వీకరించగలుగుతావు? నువ్వు ఏ ఫ్రీడంతో నువ్వు చేశాను అనుకుంటున్నావో ఆ ఫ్రీడమ్ నిజంగా నీకు లేదు. ఎందుచేత ఆలోచన నీకు తెచ్చుకోలేదు. అదే అంటాడు ఆయన రమేష్ బల్సే గారు. నోట్లే కరెన్సీయే కానీ ఫేక్. ఫ్రీడమ్ ఎందుకు లేదు? ఫ్రీడమ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. నువ్వు నీ ఇష్టం చెయ్యి, కానీ చేస్తే వరకు. అంచేత ఇది ఇంతకన్నా ఐఎమ్ టెలింగ్ యూ, ఇది చాలా చిన్న విషయాల దగ్గర నుంచి చాలా పెద్ద విషయాల దాకా ఇది జీవితంలో ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తుందండి. ఇది చాలామంది వేదాంతం కంటే ఇదే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. నువ్వు జీవితంలో ఆనందంగా గడపాలంటే, ఆ దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఇది 100% బిలీవ్ చేయి. దానికి నీకు ఒక రేషనల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. ఇప్పుడు బ్లైండ్గా ఏదో పూర్వజన్మలో కర్మ చేసుకున్నావు ఇప్పుడు అనుభవించి, నేను అలా మాట్లాడలేదు. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ దట్. జస్ట్ సింపుల్ చెయ్యి. చాలామంది ఫోన్ చేస్తున్నప్పుడు, స్వామి ఆయన ఎవరో గురు దత్తాత్రేయుడి గురించి చెప్పాడు ఇది అన్నాడు. బాబు నువ్వు విను, నీకు మనస్సుకి ఏది తెలిస్తే చెయ్యి, తప్పులేదు అని చెప్పారు. ఇది ఎవరికైనా ఇదే చెప్తున్నాను నేను, వాడు ఫోన్ చేసి వాడికి. భగవద్గీతలో ఆ శ్లోకానికి అర్థం ఇది, అసలైన అర్థం ఇదే అండి. దీనికి అర్థం వల్ల ఎందుకు అందలేదు అంటే, నిష్కామ కర్మ చెయ్యి అన్నాడు. నిష్కామ కర్మ అంటే అర్థం అంటే కర్మ యొక్క ఫలితం ఆసక్తే. కానీ నేను వాడు ఎవరికో 1000 రూపాయలు జ్ఞానం చేసి నేను ఈ కర్మ నేను చేయట్లేదు అనుకుంటున్నాను అని ఊకే మాట అంటే సరిపోతుందా? చేశాడు కదా అది మాట అనుకుంటు. నిష్కామ అంటే నాకు వాడికి ఇస్తే 1000 రూపాయలు నాకు పుణ్యం అక్కర్లేదు, ఈ 1000 రూపాయలు ఇస్తే నాకు పుణ్యం అక్కర్లేదు అని అనుకుంటే అయిపోతుంది. లేదు, అంచేత ఈ లోతుకి వెళ్ళడం మన వాళ్ళు ఎక్క వివరణ జరగలేదు. ఆ శ్లోకానికి సరైన వివరణ నా దృష్టిలో పడలేదు. చాలామంది ఉండొచ్చు, కానీ నా దృష్టిలో ఇది ఒక చక్కటి ఆర్గ్యుమెంట్. అది దిస్ వాజ్ బిల్టప్ బై రమేష్ బల్సేకర్, ట్రాన్స్లేటర్ ఆఫ్ నిసర్గదత్త మహారాజ్. ఒక 2 పేజీల్లో. ఎందుకంటే చాలా సైంటిఫిక్గా అనిపించింది నాకు. అన్నీ అప్లై చేసుకున్నా కూడా నాకు జీవితంలో చాలా డిసప్పాయింట్మెంట్స్ నుంచి అతి సులువుగా ఇటుపడ్డాను. నేను అనుభవించకుండా ఎవరికి చెప్పట్లేదు. చాలా డిసప్పాయింట్మెంట్స్ అతి పెద్దవి ఉన్నాయి, అన్నింటిలోంచి బయటపడ్డాను దీనివల్ల అతి సులువుగా. సింపుల్. సో అది ఫస్ట్. అది అంతే. కర్మ సిద్ధాంతంలో ఎవరు ఏమి వచ్చిన దాని గురించి జరిగిన దాని గురించి పరమాత్మ నిర్ణయం అనుకుని యాక్సెప్ట్ చేయడమే. నేను ఎప్పుడో చేసింది చెప్పకుండా ఇవన్నీ చేయడం అనవసరం.